నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అంటే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ. 1900 దశకాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దశాబ్దంగా ప్రకటించిన నేపథ్యంలో 90 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అనేది అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు దశాబ్దంగా ప్రకటించిన నేపథ్యంలో 1990 సంవత్సరంలో ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఢిల్లీ నందు జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ ఏర్పాటు చేశారు, ఢిల్లీ నందు ఏర్పాటు చేశారు. ఎప్పుడు 1990 సంవత్సరంలో ఎవరి సిఫార్సుల మేరకు ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సిఫార్సుల మేరకు ఢిల్లీ నందు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటు చేసింది. ఎన్ఐడిఎం నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అనేది గతంలో ఎన్డిఎంసిగా ఉండేది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకి హెడ్ గా ఎవరు ఉంటారంటే హోమ్ మినిస్ట్రీ ఉంటారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ యొక్క ముఖ్య విధి ఏంటి అంటే ప్రధానంగా ఇది రీసెర్చ్ లకు సంబంధించి, అలాగే విపత్తు నిర్వహణకు సంబంధించిన పరిశోధనలు, అలాగే గ్రంథాలు తయారు చేయడం, అలాగే విద్యకు సంబంధించిన కోర్సులను నిర్వహించడం, సెమినార్లను నిర్వహించడం, అంటే విపత్తులకు సంబంధించిన సెమినార్లను నిర్వహించడం, పరిశోధన విపత్తు నిర్వహణ కోసం పరిశోధన కోసం పత్రాలను పుస్తకాలను ప్రచురించడం వంటి విధులను ఎన్ఐడిఎం నిర్వహిస్తుంది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నిర్వహిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిసాస్టర్ రెస్పాన్సివ్ ఫోర్స్. దీని ముఖ్య విధి ఏంటంటే విపత్తులను ఎదుర్కోవడానికి, విపత్తులో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి, వారికి తగిన సహాయ సహకారాలను అందించడానికి విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం సెక్షన్ 44 ప్రకారం ఈ క్రింది బెటాలియన్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలను 2006 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దీనిని ఎప్పుడైతే ఏర్పాటు చేశారంటే నేషనల్ డిసాస్టర్ రెస్పాన్సివ్ ఫోర్స్ ని 2006 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బెటాలియన్ లో మొత్తం ఎంతమంది ఉంటారు అంటే 1149 మంది పోలీస్ ఫోర్స్ ఉంటారు. ప్రస్తుతం 12 బెటాలియన్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి భారత భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్స్. దీనిని 2000 సంవత్సరంలో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్స్ ని 2006 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్స్ అంటే భారత భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ యొక్క విధి విధానాలు ఏంటి అంటే శీతోష్ణ స్థితి పరిస్థితులను, సముద్ర స్థితి, భూకంపాలు, సునామీలు మొదలైన వాటి గురించి ముందస్తు అంచనాలను పర్యవేక్షిస్తుంది. అలాగే హెచ్చరికలను జారీ చేస్తుంది. శీతోష్ణ స్థితి యొక్క పరిస్థితుల గురించి, సముద్రం యొక్క స్థితి గురించి, అలాగే భూకంపాల యొక్క సమాచారం, సునామీల యొక్క సమాచారం మొదలైన వాటిని ముందుగా గుర్తించి అంచనాలను పర్యవేక్షిస్తుంది. అంచనాలను పర్యవేక్షణ, హెచ్చరికలు జారీ చేయడం వంటి విధులను నిర్వహిస్తుంది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఆధ్వర్యంలో కింది విభాగాలు ఉన్నాయి. ఏంటి అంటే భారత వాతావరణ విభాగం, ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి, ఇది ఎక్కడ ఉందంటే పూనాలో ఉంది. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రోపికల్ మెటీరియాలజీ, ఇది ఎక్కడ ఉందంటే పూనాలో ఉంది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ నేషన్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇది ఎక్కడ ఉందంటే దీని కార్యాలయం ఎక్కడ ఉందంటే హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఇదండి యూనిట్ 2 లో భాగంగా విపత్తు నిర్వహణలో గత క్లాస్ లో అంతర్జాతీయ సంస్థల గురించి తెలుసుకున్నాం. ఇప్పటిదాకా నేర్చుకున్నదంటే జాతీయ సంస్థల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి తర్వాత క్లాసులో విపత్తు నిర్వహణ ఉపశమన చర్యలు చేపట్టే మంత్రిత్వ శాఖల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.